ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. నా పేరు అనురాధ. నేను హయత్ నగర్ నుంచి మాట్లాడుతున్నాను. నా సాక్ష్యం ఏమిటంటే, నా భర్త గురించి దేవుడు గొప్ప కార్యం చేసి ఉన్నారు. ఆ విషయాన్ని పంచుకోవడానికి నాకు ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి కూడా నేను వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రేయర్స్ మీటింగ్ జరుగుతూ ఉన్నాయి స్వామి ఫంక్షన్ హాల్లో. అప్పుడు మీటింగ్స్ అయిపోయిన తర్వాత లాస్ట్లో ప్రేయర్ చేస్తున్నప్పుడు నా హస్బెండ్ కూడా వెళ్ళి చేయించుకున్నప్పుడు పాస్టర్ గారు చెప్తున్నారు, మీకు హార్ట్లో 2 వాల్స్ బ్లాక్ అయి ఉన్నాయి అని చెప్పారు. చెప్పినప్పుడు ఈయన లైట్ తీసుకున్నాడు. నేను కూడా అంతగా పట్టించుకోలేదు. మళ్ళీ మార్నింగ్ సండే ఆరాధనలో కూడా సేమ్ రిపీట్ అవుతుంది. ఆయన ప్రేయర్ చేస్తూ చెప్తున్నాడు, బాబు నీకు 2 వాల్స్ బ్లాక్ అయిపోతున్నాయి అని చెప్పినప్పుడు సరే అని మేము డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన చెప్తున్నారు, సేమ్ డాక్టర్ కూడా అదే చెప్తున్నారు, నీకు 2 వాల్స్ బ్లాక్ అయిపోతున్నాయి బాబు, కొంచెం ప్రాబ్లం ఉంది అని చెప్పారు. చెప్పిన తర్వాత మెడిసిన్ తీసుకొని వచ్చాము. ఆయన అన్నారు స్టంట్ వేయాల్సి వస్తుంది అని చెప్పారు. కానీ పాస్టర్ గారు ప్రేయర్ చేసిన తర్వాత స్టంట్ వేయలేదు. ఇప్పుడు 1 ఇయర్ అయిపోయింది. అయినప్పటికీ ఆయన చాలా హెల్తీగా ఉన్నారు. మెడిసిన్ కూడా ఏం వాడట్లేదు. ప్రార్థన ద్వారా దేవుడు స్వస్థత చేశారు. ఈ కార్యం చేసిన దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. ఇంకా పాస్టర్ గారికి కూడా హృదయపూర్వకంగా వందనాలు తెలియచేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సాక్ష్యం పంచుకున్న కుమార్తె పేరు అనురాధ. వీరు హయత్ నగర్లో హైదరాబాద్లో ఉంటున్నారు. అయితే ఒక దినమున ప్రేయర్ మీటింగ్స్కి పెట్టినప్పుడు ప్రేయర్ మీటింగ్స్కి తన భర్తను తీసుకొని ప్రేయర్ చేసుకోవడానికి నా దగ్గరకు వచ్చినారు. అయితే ఆ సమయంలో వారి భర్త పేరు మల్లికార్జున. అయితే వారు ప్రేయర్ చేసుకోవడానికి వచ్చినప్పుడు వారి మీద చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు మల్లికార్జునకి తన 2 వాల్స్ మైల్డ్గా బ్లాక్ అవుతున్నట్టు ప్రభు చూపించినప్పుడు వెంటనే చెప్పాను, అమ్మా అయ్యా మల్లికార్జున, నీ వాల్స్ 2 గుండెలో 2 వాల్స్ బ్లాక్ అవుతున్నాయి, లైట్గా మైల్డ్గా బ్లాక్ అవుతున్నట్టు కనపడింది, కనుక నువ్వు జాగ్రత్త పడు, వెళ్ళి చూపించుకో అని చెప్పాను. ఎప్పుడైతే ఆ మాట చెప్పానో వాళ్ళకి నమ్మకం కుదరలేదు. అయితే ఇది నిజమా, అసలు మనిషి ప్రార్థన చేస్తే లోపల ఉన్న అవయవాలు ఎట్లా అవునే చెప్పగలుగుతారా అని కొద్దిగా బాగోపాటికి మల్లికార్జున తన భర్తకు ఆరోగ్యంలో కొద్దిగా ప్రాబ్లం అనిపించినప్పుడు వారు వెళ్ళి, నేను చెప్పిన వారంలోపే వాళ్ళు వెళ్ళి టెస్ట్ చేసుకుంటే హాస్పిటల్లో నిజంగానే అయ్యా 2 వాల్స్ మైల్డ్గా బ్లాక్ అయినాయని వాళ్ళు అన్ని టెస్టులు చేసుకొని చెప్పినారు. అప్పుడు ఆశ్చర్యం కలిగింది. అప్పుడు చెప్పాను, అయ్యో ఆపరేషన్ అంటే భయపడుతుంది, ఏం అదిరపడవాకు, చూపించుకో, దేవుని పట్ల కార్యం చేస్తాడని చెప్పినప్పుడు మేము ప్రార్థన చేయగా దేవుడు అద్భుతంగా బాగు చేసి ఏ ప్రాబ్లం లేకుండా ఇప్పుడు హార్ట్లో ఉన్న అన్ని వాల్స్ చక్కగా పనిచేస్తున్నాయని మంచి రిపోర్ట్స్తో దేవుడు మనకు చూపించినాడు. దేవుడు ఎంత గొప్ప కార్యము ఈ కుటుంబం పట్ల దేవుడు చేశాడో చూడండి. తన భర్తను దేవుడు ఎంతో కనికరించినాడు. మంచి ఆరోగ్యంతోనూ ఏ ఆపరేషన్ లేకుండా దేవుని యొక్క మహాకృపలో భద్రపరచబడి ఇప్పుడు సజీవులుగా మన మధ్యనే ఉన్నారు. ఎంత గొప్ప సాక్ష్యం, ఎంత గొప్ప కార్యం చేసిన దేవునికి స్తోత్రాలు చేస్తున్నాం. ఇది కేవలము యేసయ్య చేసిన అద్భుతాలు తప్ప మానవుడు ఎవరు అద్భుతాలు చేయలేరు. నమ్మితే నువ్వు దేవుని మహిమను చూస్తావని ఈ సాక్ష్యమే రుజువు. దేవుడు ఈ సాక్ష్యమును దీవించి ఆశ్రయించును గాక. ఆమె చక్కబడి వస్తాను. ఎందుకంటే మా నాన్నను మా ఆయనను చూస్తాడు. దేవుని స్తుతి కలుగును గాక. హల్లెలూయా. మీ ఆయన ఉన్నాడు లేడా? ఎక్కడ? బయట లేడా? మా ఆయన అక్కడ ఉన్నాడు. దేవుని స్తుతి కలుగును గాక. హల్లెలూయా. మా ఆయన అక్కడ ఉన్నాడు. పొరపాటున అడిగింటికి వెళ్ళి మీ ఆయన అంటే వేసని చెప్పు, నాకు దాని తరం లేనిపోయింది. అమ్మా ఏం చేస్తారు? ఇంటికి వచ్చాడు, మీ ఆయన వచ్చాడు అనుకో, ఏంది మీ ఆయన మాట అంటే, నువ్వు మా ఆయన ఎందుకు అవుతావు, మా ఆయన వేసాను అనుకో, ఏం చేస్తావు పరిస్థితి? అమ్మా అంటారా? అంటారు. అమ్మో రోషం అండి దేవుని స్తుతికాలు కానీ బలి డేంజర్ బాబు. ఒకసారి అమ్మ నడువులు పడి ఆయన మా మంచం పడుకుని నవ్వుతుంది.
నాకు ఫోన్ చేసి, నాన్న ఆయన నడుములు ఇరిగిపోయి మంచాలు పట్టాను నాన్న అని నవ్వుతుంది. ఇదేందిరా నవ్వుతుంది? కాళ్ళు ముడలేకపోతున్నాడు అన్న. నాన్న కాళ్ళు కూడా ముడలేకపోతున్నాడు అన్న, అసలు చెయ్యటం లేకపోతున్నాడు, కాలు వెళ్ళిపోతున్నాడు, అసలు భలే ఉందంటుంది. అమ్మ ఈ మెంటలు ఉందా ఏందిరా బాబు, భర్త మొగుడు బాగపోతే ఇంట సంతోషం ఏందిరా బాబు అనుకున్నా. పక్కపక్క నవ్వుతుంది. అసలు ఎప్పుడు కూడా అంత నవ్వు రాలేదు. ఏ భార్య కన్నా పాపం భర్తగా బాగపోతే మా ఆయన కోసం ప్రార్థన చేయి, ఆయన నడుము వంగిపోయి పాపం కాళ్ళు పూసుకునేలాగో లేకపోతే నాకు భయం వేసి బాబు లేనిపోయి తెప్పలు వేసిద్దరు బాబు కొండపోయా దేవ స్తోత్రం అయ్యా ప్రభు అని బిడ్డను కనికరించయ్యా అయ్యా కనికరి. ఎవరి కోసం పోయా? ఈ నవ్వు కోసం పోయా. దేవుని స్తుతి కలుగును గాక. ఈ నవ్వు ఏ తెప్పలు తెచ్చిద్దో అని చెప్పి కొండపోయి తండ్రి 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 కనికరిస్తే ఆయన చెప్పాడు వారం లెగుస్తాడు లేపో అన్నాడు. ఇక వచ్చేసి అమ్మా యేసుబాబు ఫోన్ యేసుబాబు నాన్న అంటాడు ఆయన. యేసుబాబు ఎక్కడో యేసుబాబుకి ఎంత అయిందాడు ఎంత చేస్తాడు దేవుని స్తుతి కలుగును గాక. ఏం చేస్తాడు ఇంకా? నిన్న కాళ్ళు లేవట్లేదు. ఏం బాగా వారం లెగుతాలేపో అన్నా. యేసుబాబు ఏంది వారం లెగుతాడు అంటాడు, కాళ్ళు లేకపోతున్నాడు. కాళ్ళే లేకపోవట్లేదు, వారం లెగుతాడు అనుకుంటాడు ఆయన. దేవుడు నిజంగానే వారం లేచి నడిపించాడు. దేవుని స్తుతి కలుగునగాక. నిజంగా యేసుబాబు నడవలసిన వాడే కాదు, నిజం జీవితంలో అతనికి కాళ్ళు చేతులు రావటానికి ఆస్కారమే లేదు. అటువంటి భయంకరమైన స్థితిలో అండి దేవుడు వారంలో పైకి లేపాడు. దేవుని స్తుతి కలుగునగాక. ఆయనకి ఏమైనా చెప్పంటావు, ఎంతగా చెప్పలా, వెన్నుపూసల గ్యాప్ వచ్చింది ఆయనకి. అసలు కాళ్ళు చేతులు పడిపోవాల్సింది అంతే. దాన్ని దేవుడు సెట్ చేశాడు, దాన్ని సెట్ చేశాడు. అప్పుడు నేను చూశాను ఆ మాట. ఇప్పుడు చెబుతున్నా, ఎంతవరకు మీకు ఎవరు చెప్పాలా, నేను ఇప్పుడు చెబుతున్నాను. ఆయనకి వెన్నుపూసల గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ వల్ల కాళ్ళు చేతులు పడిపోయినాయి. ఇక కాళ్ళు చేతులు లేకపోలేదు, జీవితాంతం మంచంలో ఉండాల్సిన వ్యక్తి దేవుడు ఏం చేశాడు? ఎవరి కోసం? ఆ నవ్వు కోసం. దేవుని స్తుతిగా నవ్వకపోతే ఆంగుడు ఏడిచినట్టయితే నేను కూడా అమ్మా నిజమేనమ్మా అని నాకు ప్రాణం వదిలేసేవాడిని. నవ్విన కారణం దేవుడు పైకి లేపాడు. దేవుని స్తుతి కలుగున గాక. హల్లెలూయా. అందుకే మీ ఆయనకి ఏమైనా జరిగితే ఏం చేస్తారు? అప్పుడుగా నాకుంట దేవుని స్తుతి కలుగున గాక. ఏం చేస్తారమ్మా? నవ్వండి. ఏదో రోషం కాబట్టి యేసుబాబు గారికి శాంతపరుడు కాబట్టి ఊరుకున్నాడు. ఇంకొకరైతే ఏం చేస్తారమ్మా? తాటయ్య. దేవుని స్తుతి కలుగున గాక. ఆ నవ్వు దెబ్బకి కొండకు పోయి ఎండలో మాడాల్సి వచ్చింది నాకు. ఆ రోజంతా మాడే, ఆ రోజు ఎండ భయంకరంగా వచ్చింది అసలు. అయినా దిగట్లా కూర్చొని అయ్యా అయ్యా అంటూనే ఉన్నా. ఎందుకు? ఒక్క నవ్వుకొచ్చిన తెప్పలు. ఆమె నవ్వి చక్కగా కూర్చుంది, నాకు ఏడుపు వచ్చింది. దేవుని స్తుతి కలుగు. అక్కడ మాడి చచ్చానమాట కొండ మీద. మొత్తానికి సాయంత్రం 4:30 గంటలకు దేవుడు తన వాక్కునిచ్చి చెప్పగా అప్పుడు మీతో మాట్లాడటం ప్రారంభించాను. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. ఇదేం కర్మరా బాబు, ఇదేం కర్మ? పడేదేమో ఆయన, నవ్వేది నువ్వు, ఏడ్చేది నేనా? అమ్మా, పడేదేమో ఆయన, నవ్వేదేమో నువ్వు, వెళ్ళి ఏడ్చేది నేనా? ఎంత కృప. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. ఇప్పుడు కూడా రోషం అదే పని చేసిద్ది. జ్వరం వచ్చిందంటే నానా అనే వీధి కలకల. ఆయన మామూలు కాదు నాన్న అంటుంది. నాయన అంతే బాబు. ఆయన నవ్వాలా? ఎందుకంటే దేవుడు మనకు తన కృపను చూపడం కోసమే. ఆయన కృప మన మీదకు జరగాలని ఏం చేయాలి? నువ్వు నవ్వు. దేవుని స్తుతి కలుగునగాక. మనం అట్లా నవ్వం. ఏం చేస్తాం? దేవుడు ఎందుకు ఎట్ట చేశాడు? మా ఆయన అసలు ఏ పాపం ఎరగనోడు, చక్కగా పని చేసుకునేవాడు, పని చేసుకుని మమ్మల్ని పోషిస్తుంటే ఆయనకి కుళ్ళు పుట్టి పడేశాడు. ఎవరు కుళ్ళు పుట్టి? దేవుడు కుళ్ళు పుట్టి పడేస్తారా? అమ్మా నీ మీద అంత కుళ్ళ? మీ ఇద్దరు కలిసి నాకు ఇష్టం లేదా? ఎంత భయంకరం. ఎందుకు వస్తాయి ఆ మాటలు అర్థం కాదురా. ఆ మాటలు ఎందుకు వస్తాయో తెలియదురా. ఎప్పుడు కూడా దేవుని అట్లా అనొద్దు. ఏం చేయాలా? ఏం జరిగినాను స్తోత్రం. ఏం జరిగినా సంతోషించు. ఏ బిడ్డకు బాగున్నా భర్తకు బాగపోయినా సంతోషించు. ఏం చేయాలా? వీడిది మెంటలోడు సంతోషించమంటుకుంటురా. దాంట్లోనే దేవుని కార్యాలు జరుగుతాయి. దేవుని స్తుతి కలుగునగాక. ఏం చేయాలా? దేవునికి స్తోత్రం. ఏం జరిగింది? దేవుని స్తోత్రం. ఎందుకంటే నువ్వు అక్కడ నిలబడాలా. దేవునికి మహిమ కలుగునగాక. ఎక్కడ నిలబడాలా? ఆయన మహిమలో నువ్వు ఉండాలా. ఏ పలక? నువ్వు బంగారం ధరించుకున్న పలకగా నువ్వు ఉండాలా.
బంగారం పొదగబడిన ఆ యొక్క తుమ్మ పలకగా నువ్వు ఉండాలా. నీ కింద మహిమ ఉండాలా, నీ కింద పరిశుద్ధత ఉండాలా, పరిశుద్ధత నిలబడాలా. ఆ తర్వాత ధర్మశాస్త్రం ద్వారా నువ్వు కట్టబడాలా. ఆ తర్వాత దేవుని ద్వారా నువ్వు ఏకమైపోవాలా. దేవునికి స్తుతి కలుగునగాక. సంఘమంతా కూడా, విశ్వాసులంతా కూడా ఒకే ఆత్మ కలిగిన వారుగా ఉండాలా, ఒకే ఆత్మ కలిగిన వారుగా ప్రభు కొరకు బ్రతకాలా. హెచ్చు తగ్గులు భేదాపాయాలు ఉండకూడదు. నేను ముందు వచ్చాను, వెనక్కి వచ్చాను, లాస్ట్ వచ్చావు, ఇప్పుడు కొత్తగా వచ్చావేంది, అటు పాతకు వచ్చావేంది, ఈ రాకూడదు. ఎందుకంటే నువ్వు మంచి పలకవైతే నీ నోట్లో ఆ మాట రాకూడదు అంతే. ఆఖరి వచ్చినను వారు దేవుని పలకలే. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. ఎప్పుడు వచ్చిన వారు దేవుని బిడ్డలే. నువ్వెంతో వాళ్ళు కూడా అంతే. ఎట్ట అంటే నువ్వు ఇక్కడ వ్యక్తివి కాదు, ఎన్నుకునే వాళ్ళ దగ్గర నువ్వు వ్యక్తివి. నువ్వు దేవుని స్తుతి ఎక్కడ ఓట్లు ఎత్తారే అక్కడైతే ముందు వచ్చే నాకు చెప్పుకోవచ్చు. కానీ దేవుని సన్నిధిలో ఇక్కడ ఓట్లు ఉండవు కాబట్టి ఇక్కడ ఏం చేస్తారు అందరూ? ఎందుకంటే మీరు పరిశుద్ధ స్థలములో నిలబడే వాళ్ళు. దేవునికి స్తుతి కలుగునగాక. మనందరం కూడా పరిశుద్ధ స్థలములో నిలబడాలా. నమ్మకార్థ భక్తి జీవితంతో ఎట్టి పరిస్థితుల్లో మనం దేవుని సన్నిధిలో ఎదగలేం. పరిశుద్ధంగా బ్రతుకు, పరిశుద్ధంగా జీవించు. కొన్ని రోజులు ప్రభు కొరకు బ్రతికిన మహిమకరంగా దేవుని కొరకు బ్రతుకో. ఇది నీకు ఆశీర్వాదం. అందుకే ఈ సంఘాల్లో క్రీస్తుతో అంటకట్టబడాలా. ఎవరితో నీ సహవాసం, ఎవరితో నీ బంధం, ప్రభుతో నీకు బంధం కలిగి ఉండాలా. సహవాసం కలిగినప్పుడే దేవుని మహిమ నీ మీద ప్రకాశించింది. దేవుని స్తుతి కలుగునగాక. ప్రకాశించగా ఏం చేయాలా? లేము తేజరిల్లో వెళ్ళిపో, ప్రకటించు, దేశ గురించి చెప్పు. నువ్వు నిజంగా క్రీస్తు కొరకు తేజరిల్లితే దేవుని మహిమ నిమిత్తమై బ్రతుకుతావు. నీ నోరు మౌనంగా ఉండదు. ఇదే సాదృశ్యం. గుర్తు ఏంటంటే క్రీస్తు ధరించుకున్నావంటే నువ్వు క్రీస్తు గురించి ప్రకటన చేయకుండా ఉండవు. ఇదే గుర్తు. నువ్వు మౌనంగా ఉన్నావంటే నువ్వు క్రీస్తును ధరించుకోలేదు. నువ్వు మౌనంగా ఉన్నావంటే క్రీస్తును ధరించుకోలా. తుమ్మకర్రవే, నువ్వు ఇంకా చెక్కబడాలా. నువ్వు చెక్కబడాలా. ప్రభు కొరకు బ్రతకాలా. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. ఏం చేయాలా చెప్పు? చెక్కబడాలా. చెక్కించుకుంటావా? చెక్కితేనే మంచి ఆకారం వచ్చేది. చెక్కపోతే ఉంటావు. చెక్కితే మంచి ఆకారంగా వస్తుంది. ప్రభు సన్నిధిలో నిలబడే మంచి పలకగాను ఉంటావు. దేవుని స్తుతి కలుగునగాక. ఏం చెక్కాలా? మనలో ఉన్న అసూయ చెక్కాలా, కుళ్ళు చెక్కాలా, పాపాన్ని చెక్కాలా, ద్వేషాన్ని చెక్కాలా, మనలో ఉన్న సమస్త ఆ యొక్క రుగ్మతులను చెక్కేయాలి. ఆయన మొత్తం ఏది కూడా నీళ్ళు లేకుండా నున్నగా చెక్కివేసి బాగా పాలిషి పెట్టి నీకేం చేయాలా? బంగారాన్ని పొదగాల. దేవుని పొదిగేదాకా నువ్వేం చేయాలా? మౌనంగా ఉంటామే. దేవుని స్తుతి. ఆయన చెక్కితే ఏం చేయాలమ్మా? చెక్కనీయటమే. ఎప్పుడు దాకా చెక్కుతాడో శిల్పికి తెలిసి నీకేం తెలుసురా అమ్మా? శిల్పికే తెలుసు ఎప్పుడు దాకా చెక్కాలో. ఎప్పుడు దాకా చెక్కాలో శిల్పికే తెలుసు, నీకు నాకు తెలీదు అమ్మ. అంతే కదా, అంతకంటే ఇంకొకటి లేదు అమ్మా. కిటికీ ఎప్పుడు దాకా చెక్కుతా, వచ్చిందా చెక్కుతా, కిటికీని ఏం చేస్తా? చెక్కేవాడు తెలిసింది కానీ కిటికీ తెలిసిదా? ఏం చేసింది? చక్కా కొట్టేసి బెజ్జాలు పెట్టి మేకలేస్తుంటే అమ్మా అమ్మ అని అరుతుంటుంది. కానీ వెలకుండా ఊరుకోండి. బాధకి నింది ఆపేస్తే కిటికీ వచ్చిద్దా? రాదు. కిటికీలు అమ్ముతారు కదా అక్కడ, ఆడికి వెళ్ళినప్పుడు అదే చూస్తా. ఈ కిటికీలు చేసేటప్పుడు అది ఎంత ఓర్చుకుంటుంది? అది చెక్క ఎన్ని చెక్కుతున్నా ఓర్చుకుంటుంది, బెజ్జం పెడుతున్నా ఓర్చుకుంటుంది, మేకేస్తున్నా ఓర్చుకుంటుంది, ఏమి చేసినా అది మౌనంగా ఉంటుంది. అది మౌనంగా ఉంది కాబట్టి పైన తీసుకొచ్చి పెడతారు. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. నీవు కూడా ప్రభు కొరకు ఓర్చుకున్నట్టు నిన్ను పైకి తీసుకొచ్చి దేవుడు పెడతాడు. అందుకే మన సంఘంలో మొదటి నుండి చెక్కబడిన సంఘముగా ఉండాలి. చెక్కబడుతూ మన అలవాట్లు, మన బుద్ధులు, తలంపులు అన్నీ కూడా క్రీస్తు ప్రేమ ద్వారా చెక్కబడుతూ పరిశుద్ధపరచబడుతూ ఆయనను ఆయన బంగారం ధరించినట్టుగా క్రీస్తును ధరించుకొని ఆయన మహిమలో నిలబడాల. ఆ మహిమ నీ మీద పడినప్పుడు ఇతరులకు అది ప్రకాశమానంగా వెలగాల. దేవుని స్తుతి కలుగునగాక.
ఇది మన సంఘంలో దేవుడు మనకు ఆ కృప ఇవ్వాలా. మనందరము కూడా దేవుని కొరకు బ్రతకాలా, నశించిపోతున్న ఆత్మల కొరకు బ్రతకాలా. క్రీస్తును ధరించుకున్న నీవు క్రీస్తుగాని బ్రతుకు. దేవునికి స్తుతి కలుగునగాక. హల్లెలూయా. క్రీస్తుగా బ్రతుకు. నీ మైండ్, నీ తలంపు ఎక్కడ ఆత్మ దొరికింది? ఎవరు మనకి దేవుడి చేతికి ఎవరు వస్తారు? ఎవరు 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 ఇదే గోలు కలిగి ఉండాలి. స్టెఫను ఎవరి ముందు సువార్త ప్రకటించాడు అమ్మా? ఇశ్రాయేల్ దేవాలయం దగ్గరే కదా, తెలిసిన వాళ్ళకేగా, తెలియని వాళ్ళకి ప్రకటించాడా? తెలిసిన వాళ్ళకే పోయి ప్రకటించాడు. ఎందుకని? అరే నేను నిజమైన దేవుణ్ణి తెలుసుకున్నాను రా, మనం ఆచారం సాంప్రదాయాలు చేస్తూ బ్రతుకుతున్నాం రా, నేను కూడా అట్లాగే చేశాను రా, ఇదిగో నిజమైన దేవుడు ఎవరిని తెలుసుకున్నాను, ఆయన ఎంత శక్తిమంతుడో తెలుసుకున్నాను. ఇక్కడే నమ్మండి, మీరు ఇన్నాళ్ళు చేసింది చాలు, ఇక నేను నమ్మండి. సత్య సువార్తను ప్రకటించాడు. ఎవరికి? తెలిసిన వారికి, వాక్యము తెలిసిన వారికి, బలు అర్పించే వాళ్ళకి, క్రమముగా దేవుని సన్నిధికి వెళ్ళే వాళ్ళకే పోయి సత్యాన్ని తెలియచేశాడు. చచ్చిపోవడం సిద్ధపడ్డాడు కానీ సత్యము కోసం వెనకాడల. దేవుని స్తుతి కలుగునగాక. ప్రభువుని ధరించిన వాళ్ళు ఇట్లా ఉంటారా? మనం అట్లా కాదు. అమ్మో వాళ్ళ జోలు మనకొద్దు, వాళ్ళు మనకొద్దు, వీళ్ళ దగ్గరికి వెళ్తే ఏమవుతుంది? క్రీస్తుని ధరించుకున్న లక్షణము కాదు. క్రీస్తును ధరించుకుంటూ నశించిపోతున్న ఆ మనిషి గురించి ఆలోచిస్తారు కానీ వెనక వచ్చిన కీడు గురించి ఆలోచించరా. ఇది క్రీస్తును ధరించుకున్న లక్షణం. స్టెఫను, ఆయనకు తెలుసు వీళ్ళ మధ్యకి వెళ్తే నన్ను వ్యతిరేకంగా చేస్తారు, కొడతారని తెలుసు, చంపుతారని కూడా తెలుసు. కానీ దేనికోసం వెళ్ళాడు తెలుసా? వాళ్ళు చంపడం కంటే వీళ్ళందరూ చచ్చిపోతున్నారే, ప్రభువు తెలియక, సత్యము తెలియక చచ్చిపోతున్నారు కనుక నేను వీళ్ళకి ప్రకటించడం ముఖ్యం, వాళ్ళ బ్రతికించడం, నేను చచ్చిపోయినా పర్లేదు, వాళ్ళని బయటికి తీసుకురావడం ముఖ్యమని క్రీస్తు సువార్తను ప్రకటించాడు స్టెఫను. ఇది క్రీస్తును ధరించుకున్న వారి యొక్క లక్షణం. మనం అట్లా కాదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు, వీళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు, అన్నీ నిర్ణయించుకుంటాం మనమే. ఇది క్రీస్తును ధరించుకున్న లక్షణం కాదు, వేషధారుల యొక్క లక్షణం. నీవు ప్రభు ముందు నిలబడలేవు, దేవుని సన్నిధానంలో నిలబడలేవు, ఆయన మహిమ నీ మీద ప్రకాశించదు, నీ ద్వారా అనేకులకి రక్షణ రాదు. నీవు నశించిపోతున్న వారి మైండ్ కలిగి బ్రతికితే నీ మీద క్రీస్తు ప్రకాశిస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ తండ్రి మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. తలలో వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, మీ ఘనమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ సమయంలో నీ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను అయ్యా. మేమందరము కూడా ప్రభువా పరిశుద్ధ స్థలము నిలబెట్టిన తుమ్మ పలకల వలె మేము ఉండాలి. మీ కృపతో నింపండి. మమ్మలను బంగారం ఏ విధముగా తండ్రి పొదిగినారో తుమ్మ పలకలకు, మా మీద కూడా మీ ఆత్మతో నింపండి. మమ్మల్ని మీరు మేము మిమ్మల్ని ధరించుకునే కృప అనుగ్రహించండి. బంగారం ధరించుకున్నట్టుగా మేము మిమ్మల్ని ధరించుకోవాలి ప్రభువా. మీ పోలికలో మారాలా, మీ మహిమ మా మీద ప్రకాశించాలా, మా మీద పడిన మహిమ అనేకుల మీద ప్రకాశించాలి ప్రభువా. అతి కృపతో నింపండి, పరిశుద్ధతో నింపండి, మహిమతో నింపండి. నిజమైన దేవుని బిడ్డలుగా బ్రతికే కృప అనుగ్రహించండి. నశించిపోతున్న ఆత్మల పట్ల భారము కలిగి బ్రతికే కృప అనుగ్రహించండి. మాలోనే, మా బంధువులోనే, మా స్నేహితుల్లోనే అయ్యా క్రైస్తవులని చెప్పుకుంటూ సత్యం ఎరక్క బ్రతుకుతున్నారయ్యా. ఆ సత్యములో నీకు తీసుకొచ్చే కృప అనుగ్రహించు. వారు నశించిపోతున్న ఆ మనసు మాత్రమే నశించిపోతున్నా, ఆ థింకింగ్ మాత్రమే అలా ఉంచు, కానీ పైన వచ్చుతున్న ఏ కీడెను భరించే కృప అనుగ్రహించండి. ఏ నిందనను భరించే కృప అనుగ్రహించు. ఏ అవమానమైనను భరించే కృప అనుగ్రహించు. మమ్మల్ని చెక్కండి అయ్యా, చెక్కండి ప్రభువా. మీ కృపతో నింపండి, బలపరచండి, స్థిరపరచండి. మీ కృపగల హస్తంలో భద్రపరచమని సైజులో ప్రార్థన చేస్తున్నాం. మీ దయతో మమ్మల్ని అందరినీ భద్రపరచయ్యా. మీ కృపతో నింపి ఆశీర్వదించమని అయ్యా. మేమందరము ప్రభువా ఒకే ఆత్మ మాలో ఉండటానికి మీ కృప అనుగ్రహించండి. మేమందరము ధర్మశాస్త్రానికి భక్తులై ఉన్నాం. ఆ ధర్మశాస్త్రము ద్వారా మేమందరము నీతో ఏకమై ఉన్నాం. అదే రీతిగా మాలో ఏకాత్మై మమ్మల్ని అందరినీ కట్టండి ప్రభువా. మమ్మల్ని అందరినీ కట్టండి.
మీ కృపతో నింపండి, బలపరచండి. వచ్చిన వీళ్ళందరినీ దీవించు. ఇక్కడి నుంచి అయినా మీ కొరకు బ్రతికే కృప ఆలోచన మాకు అనుగ్రహించండి ప్రభువా. మీరు అనాదిలోనే మీ ప్రణాళికలన్నీ తెలియపరిచినప్పటికీ మేము గ్రహించలేని మూర్ఖులుగా బ్రతుకుతున్నాం. మమ్మల్ని క్షమించు. మీ చిత్త ప్రకారం నడవలేని స్థితిలో ఉంటున్నాం. మమ్మల్ని క్షమించు. మీ కృపతో నింపండి. మా సంఘము మీ చేతికి అప్పగిస్తున్నాను, మీ దయగల హస్తాలకు అప్పగిస్తున్నాను. ప్రతి ఒక్కరు అయ్యా మీ నిలబడిన పలకలుగా ఉండడానికి మీ కృప అనుగ్రహించు ప్రభువా. తుమ్మ పలకలుగా ఉండడానికి మీ కృప అనుగ్రహించండి. బలపరచు, స్థిరపరచమని ఈ సంఘం మీ చేతికి అప్పగిస్తూ మీ మహిమతో మమ్మల్ని నింపి బలపరచమని, మీకే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని ఇప్పుడు దీవిస్తూ ఆశీర్వదిస్తూ యేసునామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. మేము వెళ్ళిన వెంటనే మమ్మల్ని ఎంతగానో ప్రేమతో ఆహ్వానించారు. కొందరు తిరస్కరిస్తున్నారు, కొందరు ఆహ్వానిస్తున్నారు. మేము వెళ్ళిన తరువాత ఈ గ్రామంలో ఉన్నవాళ్ళు కొందరు ఆ యొక్క మందిరానికి రావటము ప్రారంభించారు. చాలా సంతోషమైంది. వారు చిన్న బిడ్డలను తీసుకొని చూడండి ఎంత చక్కగా వస్తున్నారు. చంటి బిడ్డలను చంకన వేసుకొని దేవుని సన్నిధానానికి వస్తున్నారు. ఎంత ఆనందం. ప్రభు అంటే తెలియని ప్రజలకు పోయి దేవుని సువార్త అందించిన కారణాన వారందరూ వస్తున్నారు. వారు రావడానికి ముందు వారి గృహాలు మేము దర్శించాం. ఆ ప్రాంతంలో ఉన్న ఏరియా తిరిగాం. ప్రతి ఇంటికి పోయి మేము వచ్చామన్న సంగతి వారికి తెలియచేసినప్పుడు వారు మందిరానికి రావడానికి ముందుకు వచ్చారు. కనుక ఈ ప్రయాస అనేక దినములు కొనసాగులాగా ప్రార్థన చేయండి. ఇంకా అనేక మంది ప్రాంతాల్లో దేవుని సువార్త అందించాలి. ఈ అడవి ప్రాంతంలో ఉన్న ఈ ప్రజలకు సువార్త అందించడానికి మీరు కూడా ముందుకు రండి. ప్రభు చెప్పాడు, వెళ్ళలేకపోతే వెళ్ళేవారిని పంపమని చెప్తున్నాడు. మీరు వెళ్ళలేరు సువార్త, మేము వెళుతున్నాం, మమ్మల్ని పంపించండి. ప్రభు సువార్తను అందించడానికి మీరు ముందుకు రండి. మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. చూడండి, వీరందరూ కూడా ప్రభు ఆరాధన చేస్తున్నారు. దేవుని సన్నిధిలో ఆరాధన వాక్యం ఇస్తున్నారు. ప్రభుని గణపరుస్తున్నారు. చిన్న బిడ్డలు, పెద్దవారు వీరందరూ కూడా ప్రభువులో ఆనందిస్తూ సంతోషిస్తున్నారు. వీరికి సువార్త అందించబడుతుంది. వీరికి మా ఎదురు ఉన్న కొన్ని వస్తువులు, బట్టలు వారికి ఇవ్వటం జరిగింది. ఎందుకంటే ఒట్టిగా వారి దగ్గరికి వెళ్ళకూడదు. మన ఇక్కడైతే అందరూ వచ్చి సేవకులకి ఇస్తారు, కానీ అక్కడైతే మనమే పోయి వారికి ఇవ్వాలి. చూడండి ఎంత అద్భుతమైన సన్నివేశం. దేవుని కృప ఎంత ఆర్భాటంగా వీరి మీద ఉంది. వారు ప్రభు మోకాలుని దేవుని సన్నిధిలో దేవుని మోకారుని ప్రార్థన చేస్తున్నారు. ఆ విధంగా ప్రభు సన్నిధికి నడిపించినాను. వీరి కొరకు ప్రార్థన చేయండి. వీరిని ప్రభు దీవించలాగిన. చూడండి, చిన్న బిడ్డలు ఎంత చక్కగా ఉన్నారు. వారు నన్ను తాత తాత అని పిలుస్తూ ఎంతో ఆప్యాయంగా పలకరిస్తున్నారు. పెద్దవారికి వస్త్రాలు ఇచ్చినారు. అక్కడికి వచ్చిన పెద్దవారికి నూతన వస్త్రాలు బహుకరించాం. దేవుని ప్రేమను వారికి తెలియచేశాం. దేవుని కృపను వారికి అగుపరిచాం. క్రీస్తు ప్రేమ ఏ విధంగా ఉందో వారు రుచి చూట్లాగిన మేము మా శక్తిని కొలది ఈ పరిచర్యలో పాలుభాగస్తులు అవుతున్నాం. చూడండి, చిన్న బిడ్డలు వారు వస్త్రాలు తీసుకుని చక్కగా వస్తున్నారు. వారు దేవుని బిడ్డలు, దేవుని రాజ్య సంబంధులు. వీరి కోసమే కదా ప్రభు ఈ లోకానికి వచ్చాడు. కనుక వీరి కొరకు ప్రార్థన చేయండి. ఇంకా బహుగా వీరికి చేయవలసింది చాలా ఉంది, చేసింది తక్కువే. కానీ వీరి కొరకు ప్రార్థన చేయండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే వీరి కొరకు మీ వంతుగా సహకారం అందించండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట మీకందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు చూస్తున్న ఈ యొక్క మందిరము మారేడుమిల్లిలో 2వ మందిరముగా ఉన్నది. ఇది మారేడుమిల్లి అడవి ప్రాంతంలో. ఎందుకంటే ఈ ప్రాంతంలో దేవుని మందిరము కట్టాలని ఆశపడుతున్నాను. ఈ ప్రాంతంలో ఇట్లా మందిరం ఈ విధంగా ఉండటం వల్ల ఆరాధన చేసుకోవటం చాలా కష్టమవుతుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్రాంతంలో ఈ యొక్క మందిరము కట్టి దేవుని స్వేచ్ఛగా ఆరాధన చేసుకోవాలని ఆశపడుతున్నాను. కనుక ఈ యొక్క మందిరం కొరకు మీరు ప్రార్థన చేయండి, సహకరించండి. ట్రైబల్స్ ఏరియాలో అడవిలో నిర్మించిన రబ్బుని ప్రార్థనా మందిరం ఇది. ఈ రీతిగా ఇక్కడ ఆరాధన జరుగుతున్నది. ఈ ప్రాంతంలో ఈ విధముగా మేము గుడిసి వేసి చుట్టుపక్కల కర్రలతో ఈ చిన్న మందిరము వేశాం. అయితే వర్షం వచ్చినప్పుడు కారిపోతుంది, చాలా ఇబ్బందిగా ఉంటుంది. అయినను
దీంట్లోనే మేము ఆరాధన జరిగిస్తున్నాం, దీంట్లోనే ప్రభుని గణపరుస్తున్నాం. ఎందుకంటే ఇది దట్టమైన అడవి ప్రాంతం కాబట్టి ఆ ప్రాంతంలోనికి ఈ విధంగా వేయడానికి అవకాశం దొరికింది. దేవుడిచ్చిన ఆ యొక్క అడవిలో ఉన్న ఆ యొక్క చెట్లు కొమ్మలతోనే ఈ మందిరం నిర్మించి ఈ విధముగా మేము ఆరాధన జరిగిస్తున్నాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇట్లా జరుగుతుండగా ఆ లోపలికి అనేకమైన భయంకరమైన పాములు, రకరకాల పురుగులు వచ్చి చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఆరాధన జరుగుతున్నప్పుడు వచ్చి అవి డిస్టర్బ్ చేస్తున్నాయి. దాన్ని బట్టి ఒకరోజు ఆరాధన చేస్తుండగా పాము వచ్చితే అందరం బయటికి పారిపోవడం జరిగింది. పాములు వస్తున్నాయి. ఒక పాము అయితే రకరకాల పాములు వచ్చి ఆరాధన జరిగే సమయం లోపలికి వచ్చి ఆ కర్రల్లోకి వెళ్ళిపోయి పైన చోటు పైనుంచి కింద పడుతూ ఈ విధమైన పరిస్థితులు ఇక్కడ ఆరాధన జరుగుతుంది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అడవి ప్రాంతంలో ఈ ప్రాంతాన్ని దీనిలో ఈ యొక్క మందిరము పడవేసి మేము చక్కగా ఆ ఒక రేకుల షెడ్ వేయాలని ఆశపడుతున్నాను. పైపులతో ఒక రేకుల షెడ్ వేద్దామని ఆశపడుతున్నాను. ఎందుకంటే చుట్టుపక్కల గోళ్ళ కట్టి రేకుల షెడ్ వేస్తే చక్కగా స్వేచ్ఛగా దేవుని సన్నిధిలో ఆరాధన చేసుకునే అవకాశం ఉంటుంది. కనుక ఈ యొక్క మందిరానికి రేకులు కావాలి, పైపులు కావాలి, అదే రీతిగా పోస్టులు కావాలి, అంతేకాకుండా బ్రిక్స్ కావాలా, సిమెంట్ కావాలా, ఇవన్నీ అవసరమై ఉన్నది. కనుక ఇవన్నీ ప్రభు సమకూర్చి ఇక్కడ మంచి మందిరం కట్టుబడలాగిన మీ వంతు ప్రార్థన మరియు ఆర్థిక సహకారాన్ని అందించండి. ప్రభు మందిరం కొరకు ముందుకు రండి. ఈ అడవి ప్రాంతంలో ఈ ట్రైబల్స్ మధ్య జరుగుతున్న ఈ యొక్క పరిచర్యలో ఈ ప్రాంతంలో చక్కటి మందిరము కట్టబడి ప్రభువుని ఆరాధన చేసే కృప దేవుడు అనుగ్రహించలాగిన మా కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఏదో ఒక రేకులకో, లేకపోతే పైపులకో, లేకపోతే బ్రిక్స్కో, లేకపోతే సిమెంట్స్కో, ఏదో ఒకటి ప్రభు మిమ్మల్ని ఆర్థికముగా దీవించిన కొలది ఈ యొక్క మందిర నిర్మాణం కొరకు సహకరించండి. ప్రభువుని ప్రేరేపించుకున్నది సహకరించి దైవాశీర్వాదాలు పొందండి. దేవుని మందిరం మీరు కట్టండి, మీ గృహాన్ని ప్రభు కడతాడు. ఈ అడవి ప్రాంతంలో భయంకరమైన దట్టమైన అడవి ప్రాంతంలో జరుగుతున్న యొక్క పరిచర్య కొరకు ప్రార్థన చేయండి, సహకరించండి, దైవాశీర్వాదాలు పొందండి. ఎవరైతే ఈ యొక్క పరిచర్యలో ఆర్థికంగా సహకరిస్తున్నారో దేవుడు వారిని బహుగా దీవిస్తారు, ఆశీర్వదిస్తారు. ఎందుకంటే అనేకులు ఊరిలో ఎక్కడెక్కడో గొప్ప గొప్ప మందిరాలు కట్టుకుంటున్నారు, కానీ అడవిలో వీళ్ళకి ఎవరి తెలియదు, దేవుడు అంటే తెలియదు. అటువంటి ప్రజల మధ్యకు పోయి, ట్రైబల్స్ మధ్యకు పోయి సువార్త అందిస్తున్నాం. ఇటువంటి ప్రాంతాల్లో మందిరం కట్టడం ఎంతో గొప్ప ఆశీర్వాదం. వీరు మనకు ఏమి ఎవరు ప్రియ దేవుని బిడ్డలారా, కానుకలు ఎవరు, కానీ మేమే అక్కడికి పోయి మా దగ్గర ఉన్నవి వారికి ఇచ్చి దేవుని సువార్త ప్రకటిస్తూ వీళ్ళందరినీ ప్రభు దగ్గరికి చేర్చాం. కానీ ఆరాధన చేసుకోవడానికి ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి, కఠినమైన పరిస్థితులు ఉన్నాయి. ఆ వాతావరణం సరిగా ఉండదు. మా భయంకరమైన వర్షం వస్తే కారిపోతూ ఉంటుంది, పాములు వస్తుంటాయి, పురుగులు వస్తుంటాయి. ఆయనను అట్లాగే మొండికి వేసుకొని మేము అక్కడ ఆరాధన జరిగిస్తున్నాం. కనుక ఈ యొక్క పరిచర్య కొరకు ప్రార్థించండి, సహకరించండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపించడం కొలది ఆర్థికంగా ఈ యొక్క మందిర నిర్మాణంపై సహకరించి దైవాశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను మెండుగా దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. మా అడ్రస్ పాస్టర్ పి అనిల్ కుమార్, నేతాజీ కాలనీ, రోడ్ నెంబర్ 9, హైత్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా. మరొకసారి పాస్టర్ పి అనిల్ కుమార్, నేతాజీ కాలనీ, రోడ్ నెంబర్ 9, హైత్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించి ఆశీర్వదించుగాక. మీకైనా ప్రార్థన అవసరం నేరలా నేనే మిమ్మల్ని సంప్రదించి దైవ ఆశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.